చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన ప్రభుత్వంలో అమలవుతా ఉన్న అన్ని పథకాలను రద్దు చేసినాడు. రద్దు చేయడం ఒక ఎత్తు, చేసిన తర్వాత ఈయన చేస్తానని చెప్పిన హామీలన్నీ కూడా పూర్తిగా మోసంగా మార్చేసాడు. కానీ ఎన్నికలకు ముందు ఈమె పెద్ద మనిషి ఏమన్నాడు? జగన్ ఇస్తాడనేటివన్నీ కొనసాగుతాయి. కొనసాగించడమే కాకుండా అధికంగా నేను ఇస్తాను అని చెప్పి ఎన్నికలప్పుడు ఈయన మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా ప్రజలకు ప్రతి ఇంట్లో కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టోని పెట్టుకొని ఉండరు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన బాండ్లు కూడా ప్రతి ఇంట్లో కూడా పెట్టుకొని ఉండరు. ఎవడైనా తెలుగుదేశం కార్యకర్త కనిపిస్తే ఇంటికి వచ్చి ఏమైనా అడిగితే అడగాలని అందరూ సిద్ధంగా ఉండరు. కాబట్టి ఏ తెలుగుదేశం కార్యకర్త కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆశీస్సులు ఇవ్వమని చెప్పి కోరే పరిస్థితి ఒక్కడికి కూడా లేదు. ఇది తెలుగుదేశం పార్టీ పరిస్థితి. మరోవైపున గ్రామాలలో చూస్తే అన్యాయమైన పరిస్థితులు కనిపిస్తాయి. స్కూళ్ళు పూర్తిగా కూడా నాడు నేడు కార్యక్రమాలు ఆగిపోయాయి. స్కూళ్ళల్లో గోరుముద్ద అనే పథకం నాణ్యత లేకుండా తయారైపోయింది. స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం పక్కకెళ్ళిపోయింది. 3వ తరగతి నుంచే టోఫుల్ క్లాసులు పెట్టి పీరియడ్గా పెట్టి చదువులు నేర్పించే పరిస్థితిని ఆ టోఫుల్ పీరియడే తీసేసినారు. నాడు నేడు ఆగిపోయింది. 8వ తరగతికి వచ్చేసరికి ప్రతి పిల్లాడి చేతికి ట్యాబులు ఇచ్చి చదువులు చెప్పిస్తూ ఉన్న మన హయాంలో ఉన్న చదువులు పూర్తిగా అటకెక్కిచ్చేశారు. ఈరోజు గవర్నమెంట్ బడికి పోవాలి అని అంటే మన హయాంలో నో వేకెన్సీ బోర్డులో ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళు చంద్రబాబు నాయుడు గారి హయాంలోకి వచ్చేసరికి ఈరోజు గవర్నమెంట్ బడా వద్దబ్బా అనే పరిస్థితిలోకి ప్రజలు వెళ్ళిపోయే పరిస్థితి కనిపించారు. అంతకన్నా దారుణం ఏమిటంటే ఆ ఇంజనీరింగ్ డిగ్రీలు చదువుతూ ఉన్న పిల్లలు, ఆ పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలి. వాళ్ళందరూ కూడా పేదరికం నుంచి బయటికి పడాలా అని అంటే వాళ్ళకు ఇవ్వాల్సింది విద్య. ప్రతి కుటుంబం నుంచి ఒకడు ఇంజనీరో ఒక డాక్టరో ఒక పెద్ద చదువులు చదవగలిగితే ఆ కుటుంబం ఏ రోజుకైనా పేదరికం నుంచి బయటకు వస్తుంది. అలాంటి గొప్ప పరిస్థితులు రావాలి అని చెప్పి విద్యా దీవెన, వసతి దీవెన అని చెప్పి మన ప్రభుత్వ హయాంలో పూర్తి ఫీజులు కట్టిస్తూ, మరోవైపున బోర్డింగ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం కూడా వసతి దీవెన పేరుతో వారి చేతుల్లో డబ్బులు పెడుతూ ప్రతి 3 నెలలు అయిపోయిన వెంటనే, ప్రతి క్వార్టర్ అయిపోయిన వెంటనే వాళ్ళకు, ఆ తల్లులకు ఆ పిల్లలకు వాళ్ళ చేతుల్లో విద్యా దీవెన, వసతి దీవెన డబ్బులు పెడుతూ గొప్పగా చదివించే కార్యక్రమం మనం చేస్తే ఈరోజు పరిస్థితి ఏంటంటే ఆ పిల్లలందరూ కూడా ఫీజులు కట్టలేక చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితులు. విద్యా దీవెన, వసతి దీవెన గాలికి వెళ్ళిపోయింది చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన. మరోవైపున చూస్తే ఆరోగ్యశ్రీ పరిస్థితి, ప్రతి పేదవాడు కూడా గొప్పగా తలెత్తుకొని ఏ కార్పొరేట్ హాస్పిటల్కైనా పోయి ఉచితంగా 25 లక్షల దాకా ఉచితంగా వైద్యం చేయించుకొని చిరునవ్వుతో ఇంటికి వచ్చేటప్పుడు డాక్టర్లు రెస్ట్ తీసుకోమని చెబితే ఆరోగ్య ఆసరా కింద నెల రోజులు రెస్ట్ తీసుకోమంటే 5,000 రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వేసి మరి 2 నెలలు రెస్ట్ తీసుకోవాలంటే 10,000 రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వేసి మరి చిరునవ్వుతో ఇంటికి పంపించే పరిస్థితి నుంచి ఈరోజు ఆరోగ్యశ్రీ నాశనం అయిపోయింది. ఈయన వచ్చి 11 నెలలు అయిపోయింది. నెలకు 300 కోట్లు అవుతుంది ఆరోగ్యశ్రీ నడపాలంటే. 300 ఇంటూ దాదాపుగా 12 నెలలు 3,500 కోట్లు బకాయిలే. ఇవ్వాల ఆరోగ్య ఆసరాకు మామూలుగా సంవత్సరానికి 450 కోట్లు అవుతుంది. ఇవ్వాల డాక్టర్లు అందరూ, హాస్పిటల్స్ అందరూ ఆరోగ్యశ్రీ పేషెంట్ వస్తే మేము వైద్యం చేయము అని చెప్పి బోర్డు ఎత్తేసారు. కానీ ఇవాళ బోర్డు తిప్పేశారు. ఇవాళ ఏ పేదవాడికైనా కూడా ఆరోగ్యం బాగోలేకపోతే అప్పుల పాలైతే తప్పనిచ్చి వైద్యం అందని పరిస్థితిలో ఆ పేదవాడు ఉన్నాడు. మరోవైపున వ్యవసాయం, మన ప్రభుత్వం ఉన్నప్పుడు
పెట్టుబడికి సహాయం కింద, రైతు భరోసా కింద రైతన్నకు పెట్టుబడికి సహాయం ఇస్తూ ఆర్బీకేను వాళ్ళ గ్రామంలోనే పెట్టి దళారీ వ్యవస్థ లేకుండా పంటలు సైతం మనమే కొనుగోలు చేసే ఒక గొప్ప కార్యక్రమం మన హయాంలో జరిగితే, ఈరోజు చంద్రబాబు హయాంలో రైతుకు పెట్టుబడి సహాయంగా ఇచ్చే కార్యక్రమం గాలికి ఎగిరిపోయింది. ఆయన ఇస్తానన్నది మోసంగా మిగిలిపోయింది. మన హయాంలో రైతులకు ఉచిత పంటల బీమా అందే కార్యక్రమం మన హయాంలో ఉంటే, ఈరోజు రైతన్నలకు ఇన్సూరెన్స్ కట్టుకునే పరిస్థితి కూడా లేకుండా రైతన్నకు తయారు చేశాడు. ఆర్బీకేలు నీరు గారిపోయాయి. ఈ క్రాపింగ్ అనేది కనపడకుండా పోయింది. మొత్తానికి రైతన్న పంట పండిస్తే రైతన్న పరిస్థితి ఈరోజు ఎలా ఉంది అని అంటే, రైతన్నకు ఏ పంటకు కూడా ఈరోజు గిట్టుబాటు ధర లేని పరిస్థితిలో ఈరోజు రైతన్న ఉన్నాడు. ఒక్క పంటకు కూడా ధాన్యం కానీ, మిర్చి కానీ, పత్తి కానీ, కందులు కానీ, పెసలు కానీ, మినుములు కానీ, శనగ కానీ, జొన్న కానీ, చీనీ కానీ, అరటి కానీ, కోకో కానీ, పామాయిల్ కానీ, ఏ పంటకు ఈరోజు గిట్టుబాటు ధరలు లేవు. రైతు ఈరోజు అమ్ముకోవాలంటే దళారీలు పాలైపోయిన పరిస్థితి ఈరోజు రైతు పరిస్థితి. ఇలా ఈరోజు చూస్తే ఇంతటి దారుణమైన పాలన ఒకవైపున జరుగుతూ, మరోవైపున స్కాముల మీద స్కాములు, కరప్షన్ అంటే విచ్చలవిడి కరప్షన్ జరుగుతూ ఉంది. ఈరోజు ఇసుకే మన హయాంలో గవర్నమెంట్కి డబ్బులు వచ్చేటివి సంవత్సరానికి 750 కోట్లు. ఈరోజు గవర్నమెంట్కు ఇసుకలో రూపాయి డబ్బు రావడంలా, కానీ రేట్లు చూస్తే మన హయాంలో కన్నా డబల్ రేట్లకు అమ్ముతున్నారు. ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం. మన హయాంలో మనం మద్యం అమ్మకాలు తగ్గించేదానికోసం మనం చర్యలు తీసుకుంటే, ఆరోగ్యం బాగుపడాలి, ప్రజల ఆరోగ్యం బాగుపడాలి అని మనం చర్యలు తీసుకుంటే, ఈరోజు గ్రామంలో గుడి చివర, వీధి చివర, బడి చివర ఎక్కడ చూసినా బెల్ట్ షాపులే. ప్రతి బెల్ట్ షాప్లోనూ కూడా ఎంఆర్పి కన్నా 20 రూపాయలు 30 రూపాయలు ఎక్కువ రేటుకి అమ్ముతూ ఉన్నారు. ఏమంటే మీ ఊర్లోకి తెచ్చి అమ్ముతున్నాం కదా అంటున్నారు. ఎక్కడ చూసినా మాఫియాలే. ఈరోజు ఏ నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా, మైన్స్ నడపాలన్నా, ఫ్యాక్టరీ నడపాలన్నా, ఎమ్మెల్యేకి రావాలా, ఎమ్మెల్యేని కలవాలా, ఎమ్మెల్యేకి అంతో ఇంతో ఇవ్వాలా, ఎమ్మెల్యే ముఖ్యమంత్రికి అంతో ఇంతో ఇవ్వాలా. పంచుకో, దోచుకో, తినుకో. రాష్ట్రం అంతా ఇదే జరుగుతూ ఉంది. విశాఖపట్నం లాంటి పెద్ద నగరాల్లో ఏం చేస్తూ ఉన్నారు? రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ రూపాయికి చంద్రబాబు నాయుడు గారి హయాంలో తన బినామీలకు మాత్రం 3,000 కోట్ల రూపాయల భూములు మాత్రం ఇస్తారు. రూపాయి పెట్టుబడి పెడితే 3,000 కోట్ల భూములు.